హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ అవుట్ ఆఫ్ లైన్. అవుట్ ఆఫ్ లైన్ అంటే అర్థం ఏంటి? మనం లైన్లో వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటి? రూల్ ఫాలో అవ్వట్లేదు, పద్ధతి ప్రకారం ఉండట్లేదు, నామ్స్ ప్రకారం లేము, సిస్టమేటిక్గా జరగట్లేదు అని అర్థం. వెస్ట్ బెంగాల్లో గవర్నర్ చేసిన ఒక యాక్షన్ అది యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ నామ్స్ ప్రకారం లేదు అనేది దీని యొక్క ఉద్దేశం. అందుకని అవుట్ ఆఫ్ లైన్ అనే ఈ పదాన్ని ఉపయోగించారు. Okay, Governor Dhankar's visit to violence hit areas is a breach of constitutional propriety. Breach and అర్థం ఏంటి? Violation. Constitutional propriety. What is propriety? Propriety is nothing but acceptable standards of behavior. మోరల్లీ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్, దాని ప్రొపరేటీ అంటాం. కాన్స్టిట్యూషనల్ ప్రొపరేటీ రాజ్యాంగం ఏదైతే అనుమతిస్తుందో, రాజ్యాంగం ప్రకారం ఏదైతే కరెక్టో దాన్ని ఈయన ఉల్లంఘించారు. ఎవరు? గవర్నర్. పేరేంటి? ధన్కర్. ఏ రకంగా ఉల్లంఘించారు? బై విజిటింగ్ దిస్ వైలెన్స్ హిట్ ఏరియాస్. వైలెన్స్, హింసాత్మకమైన, హింస వల్ల దెబ్బతిన్న ఏరియాస్ని విజిట్ చేసి. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ యొక్క రోలు చాలా లిమిటెడ్. గవర్నర్ ఇలాగ పబ్లిక్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, తన పొలిటికల్ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఏమన్నా చెప్పాలంటే సైలెంట్గా ప్రైవేట్గా చెప్పాలి తప్పితే పబ్లిక్గా తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, ఇలా పబ్లిక్ స్పేస్లోకి రావడం కానీ రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు. అందుకే కాన్స్టిట్యూషనల్ ప్రొప్రైటీకి అది వ్యతిరేకము, దాన్ని ఉల్లంఘించినట్టు అది ఆయన చేశారు. అందుకే ఇది అవుట్ ఆఫ్ లైన్ అని చెప్పి ఈ టైటిల్తో చెప్పడం అనేది జరుగుతుంది. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు అనౌన్స్మెంట్ మీకు రోజు చెప్తూనే ఉన్నాను. చాలామంది ఈ ఎడిటోరియల్స్ ఫాలో అవుతున్న చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా ఫాలో అవడానికి కారణం ఏంటి? ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మేము చదవలేకపోతున్నాము, నేర్చుకోలేకపోతున్నాము. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు, బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మీకు సంజీవని, మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే సంజీవని ఏంటి? దిస్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇది నేనే చెప్తాను, వేరే ఏ ఫ్యాకల్టీ రారు. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు క్లాస్ ఉంటుంది. వారానికి 4 నుంచి 5 క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇది మీరు నైట్ నాతో లైవ్లో ఇంటరాక్ట్ అవ్వచ్చు. దీంట్లో గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్కి సంబంధించిన అన్నీ కూడా నేను టీచ్ చేస్తాను. మీరు నాతో ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఎ ఫీజ్ ఆఫ్ 3000 రూపీస్. యూ కెన్ కాల్ భారతి మేడం ఎట్ దిస్ నెంబర్. షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఇవి కాకుండా మనం ఆఫర్ చేస్తున్న బ్యాంక్, సిజిఎల్, క్వాంట్, ఇవన్నీ కూడా ఆర్బీఐ గ్రేడ్వి. ఇది కూడా మీరు ఒకరోజు ఫ్రీ ట్రయల్ చూసి నచ్చితే మీరు జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఉపయోగించుకోండి. యూపీఎస్సీ కోర్సెస్కి ఇవాళతో ఒక స్పెషల్ ఆఫర్ ఎండ్ అయిపోతుంది, అందుకనే చెప్తున్నాను చూడండి. యూపీఎస్సీ కోర్సెస్కి వచ్చేసరికి ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి ఫీజు 55,000. రేపటి నుంచి 60,000. అలాగే గ్రూప్ 1 కూడా ఇవాళ జాయిన్ అయితే 35,000 విత్ ఇన్స్టాల్మెంట్స్. రేపటి నుంచి 40,000. అలాగే టీఎస్పీఎస్సీ కూడా, రెండు కూడా, ఈ రెండింటికి ఫీజులు పెరుగుతున్నాయి. ఇవాళ ఎవరైనా జాయిన్ అయితే గ్రూప్ 1కి 35, యూపీఎస్సీకి 55, రేపటి నుంచి 60. ఒరిజినల్ ఫీజులు యాక్చువల్గా 60-40, 5,000 ఆఫర్ నడుస్తుంది. సో 55,000ని 11 into 5,000 కట్టొచ్చు. 35 కూడా 7 into 5,000 కట్టొచ్చు. 5,000 పర్ మంత్ ఇన్స్టాల్మెంట్స్ మీరు పే చేయొచ్చు. యూజ్ దిస్ ఆపర్చునిటీ. దీనికి రెస్పాన్సిబుల్ మేడం ప్రత్యూష మేడం. ఇది మేడం నెంబరు. ఈ నెంబర్ కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఎప్పుడైనా జాయిన్ అవుతాం, ఇమీడియట్గా జాయిన్ అవ్వం అనుకునే వాళ్ళు 3 days ఫ్రీ ట్రయల్ తీసుకోండి. ఓన్లీ ఇఫ్ యూ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ అవర్ కోర్స్. టైం పాస్ కోసం అయితే వద్దు. దెర్ ఈజ్ లిటిల్ డౌట్ అంటే నో డౌట్. లిటిల్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్మోస్ట్ నో అని. దెర్ ఈజ్ లిటిల్ డౌట్ దట్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్స్ విజిట్ టు ఏరియాస్ హిట్ బై పోస్ట్ పోల్ వైలెన్స్ ఇన్ కూచ్ బిహార్ కాన్స్టిట్యూట్స్ ఏ గ్రేవ్ ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద బౌండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొప్రైటీ. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? చూడండి, ఏ విషయంలో డౌట్ లేదు. దట్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్స్ విజిట్ టు ఏరియాస్ హిట్ బై పోస్ట్ పోల్ వైలెన్స్ ఇన్ కూచ్ బిహార్. అక్కడ ఏం జరిగిందంటే, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత అపోజిషన్ పార్టీకి చెందిన కార్యకర్తల మీద దాడి జరిగి, హింస జరిగి చాలా మందిని చంపేశారు. సో ఆ వైలెన్స్ ఎక్కడైతే జరిగిందో, హింస ఎక్కడైతే జరిగిందో, ఆ ఏరియాస్ని అక్కడ గవర్నర్ విజిట్ చేశారు. ఆ విజిట్ చెయ్యడం అనేది ఇట్ కాన్స్టిట్యూట్స్ ఎ గ్రేవ్ అంటే సీరియస్ ట్రాన్స్గ్రెషన్ అంటే బ్రీచ్ లాగా అనమాట. వైలేషన్, రూల్ని ఫాలో అవ్వకపోవడం
ఆఫ్ ది బౌండ్స్. బౌండ్స్ అంటే అర్థం ఏంటి? పరిధి. బౌండ్ అంటే పరిధి. బౌండ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొప్రైటీ. కాన్స్టిట్యూషనల్ ప్రొప్రైటీ అంటే అర్థం ఏంటి? ప్రొప్రైటీ ఈజ్ యాక్సెప్టబుల్ బిహేవియర్. రాజ్యాంగబద్ధంగా ఏదైతే యాక్సెప్టబుల్ బిహేవియరో ఆ బౌండరీస్ ని ఈయన ట్రాన్స్గ్రెస్ చేసేసారు, దాటేశారు, బ్రీచ్ చేసేసారు, దాటి బయటకు వచ్చేసి విజిట్ చేశారు అని ఇక్కడ అర్థం. మీకు అనిపిస్తుంది దీంట్లో ఇంత నెగిటివ్ గా మాట్లాడడానికి ఏముంది అని చెప్పి అనిపిస్తుంది, కానీ గవర్నర్ రోల్ ని లిమిట్ చేశారు. గవర్నర్ ఇలా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం. రాజ్యాంగం దాన్ని అలౌ చేయదు, ఈయన ఇలా చేసేసారు అనేది ఇక్కడ ఉద్దేశం. ఏ హ్యాబిచువల్ క్రిటిక్ ఆఫ్ ది మమతా బెనర్జీ రెజీమ్. రెజీమ్ అంటే పాలన, హ్యాబిచువల్ క్రిటిక్ అంటే విమర్శకులు. హ్యాబిచువల్ అంటే ఎప్పుడు చేస్తూనే ఉంటారు, ఆయనకి అది అలవాటు. మమతా బెనర్జీ పరిపాలన ఎప్పుడు విమర్శిస్తూ ఉండే ఈయన వ్యక్తి హీ హాస్ బీన్ గివెన్ టు, అంటే హీ హాస్ యూజ్డ్ టు. ఇఫ్ సమ్వన్ ఈజ్ గివెన్ టు క్రిటిసైజింగ్ ది గవర్నమెంట్ అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? వీళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఐఎమ్ గివెన్ టు షౌటింగ్ ఆన్ మై స్టూడెంట్స్, నేను ఎప్పుడు స్టూడెంట్స్ మీద అరుస్తూ ఉంటాను. ఇఫ్ ఐఎమ్ గివెన్ టు డొనేటింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, దట్ మీన్స్ నేను ఎక్కువగా డొనేషన్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యు ఆర్ గివెన్ టు సంథింగ్, దట్ మీన్స్ అది మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారని అర్థం, అది మీకు అలవాటు అయిపోయిందని అర్థం. హీ హాస్ బీన్ గివెన్ టు ఇగ్నోరింగ్ ద ప్రిన్సిపల్ దట్ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ should not air their differences with the elected regimes in public. ఆయన ఏ ప్రిన్సిపల్ ఇగ్నోర్ చేస్తున్నారు? రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ హెడ్ ఈయన. దేనికి ఎన్నుకోబడ్డ కాదు, ఎలక్టెడ్ హెడ్, సెలెక్టెడ్ హెడ్, నామినేటెడ్ హెడ్. దేనికి? రాష్ట్రానికి. ఈ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ ఎలక్టెడ్ రెజీమ్తో, ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన రెజీమ్ అంటే పరిపాలన యంత్రాంగాన్ని, అంటే ప్రభుత్వాలకి వాళ్ళకి ఉన్న డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ని, అభిప్రాయ భేదాల్ని పబ్లిక్ లో ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఇక్కడ ఒక పదం చూసారా? ఎయిర్. ఎయిర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. షుడ్ నాట్. ఎయిర్ అంటే అర్థం ఏంటి? బయటకి వ్యక్తపరచడం. ఇంకొక పదం షుడ్ నాట్ వాయిస్ అన్నా కూడా అంతే, బయటకి వ్యక్తపరచడం. వాళ్ళ డిఫరెన్సెస్ ని బయటకి వ్యక్తపరచకూడదు, పబ్లిక్ లో వ్యక్తపరచకూడదు. మీకు గవర్నమెంట్ ఇష్యూస్ ఉంటే వేరేగా సెటిల్ చేసుకోండి, పబ్లిక్ లో మాత్రం మీరు మాట్లాడకూడదు. కానీ హీ హాస్ బీన్ గివెన్ టు ఇగ్నోరింగ్ దట్ ప్రిన్సిపల్. చూసారు ఇక్కడ 2 తర్వాత V1 వస్తుంది, V1 ప్లస్ ఇంక్ ఫార్మ్ వస్తుంది. We are committed to delivering the best to our students. Committed to plus delivering. అంటే కొన్ని సందర్భాల్లో 2 తర్వాత V1 ప్లస్ ఇంక్ ఫార్మ్ కూడా వస్తుంది. నేను గ్రామర్ క్లాసెస్లో దానికి సెపరేట్గా క్లాస్ చెప్పాను. మన యాప్లో మీరు ఒకవేళ జాయిన్ అయితే యూ కెన్ వాచ్ దట్. ఇలాంటివన్నీ కూడా మనం నీట్గా నేర్చుకుంటాం ఇన్సైడ్ వస్తే. Should not air the differences with the elected regimes in public. As recently as December 2020, Ms. Banerjee had appealed to the president to recall the governor for political statements that she believed were being made by him at the behest of the BJP-led union government. రీసెంట్గా డిసెంబర్ 2020లోనే మమతా బెనర్జీ ఏం చేశారు? షీ హెడ్ అపీల్ టు ద ప్రెసిడెంట్ కి అపీల్ చేశారు, రిక్వెస్ట్ చేశారు. ఏమని? టు రీకాల్, ఇతన్ని వెనక్కి పిలిపించండి, పదవిలోంచి తీసేయండి. ఎవరిని? గవర్నర్ని. ఎందుకని? ఫర్ పొలిటికల్ స్టేట్మెంట్. ఆయన రాజకీయ ఉద్దేశంతో రాజకీయ పరమైన స్టేట్మెంట్స్ చేస్తున్నారు. దట్ షీ బిలీవ్డ్ వర్ బీయింగ్ మేడ్. ఎందుకు చేస్తున్నారు ఈయన? ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ బీజేపీ లెడ్ యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ ఇతనికి చేయమని చెప్తోంది, అందువల్ల ఈయన పొలిటికల్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. గవర్నర్ ఎలాంటి పొలిటికల్ పనులు చేయకూడదు కదా, ప్లీజ్ అతన్ని మీరు రిమూవ్ చేసేయండి, రీకాల్ చేసేయండి అని చెప్పి చెప్తున్నారు. ఎవరు? మమతా బెనర్జీ. ఎవరిని అడిగారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగారు. ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? డన్ బికాస్ యు ఆర్ బీయింగ్ ఆస్క్డ్ టు డూ. అంటే ఆ పని చేశారు ఎందుకని? ఇంకొకళ్ళు అడిగారు కాబట్టి. ఆ ఇంకొకళ్ళు ఎవరు? బీజేపీ లెడ్ యూనియన్ గవర్నమెంట్. ఇఫ్ యూ డూ సంథింగ్ ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ ఎనదర్, ఆ ఎనదర్ పర్సన్ చెప్పారు కాబట్టి మనం చేశాము అని అర్థం. అలా అర్థం చేసుకోండి. One would have thought that a fresh election in which Ms. Banerjee's TMC won a resounding victory would be a reminder, if one was needed at all, that the norms of representative government ought to be a natural restraint on Mr. Dhankar's gubernatorial propensity to speak out of turn and step out of line. Pedda sentence, beautiful sentence. One would have thought, ఎవరైనా అనుకుని ఉంటారు ఏమని? దట్ ఏ ఫ్రెష్ ఎలక్షన్, ఫ్రెష్ గా జరిగిన ఎలక్షన్ ఇన్ విచ్ మిస్ బెనర్జీస్ టీఎంసీ, తన యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ వన్ ఏ రిసౌండింగ్ విక్టరీ, ఒక సాలిడ్ స్ట్రాంగ్ విజయం అనేది సాధించింది. ఈ సాధించిన విజయం అనేది వుడ్ బి ఏ రిమైండర్,
అట్లీస్ట్ ఆయనకి అది గుర్తు చేసేదిగా ఉంటుంది అని చెప్పి జనాలు అనుకున్నారు. ఎందుకని? ఈ అమ్మాయికి ఈవిడికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల సపోర్ట్ ఉంది, అందుకే ఎలక్ట్ అయ్యింది అని చెప్పి అట్లీస్ట్ ఈ ఎలక్షన్ రిజల్ట్ అయినా అతనికి గుర్తు చేస్తుంది అని చెప్పి అనుకుంటారు ఎవరైనా. అండ్ ఇంకొకటి ఏంటి, వుడ్ బి రిమైండర్ దట్ ద నార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్, చూసారా, నార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్. రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్? మీకు కొంచెం కాన్సెప్ట్లోకి వెళ్దాం. డెమోక్రసీలో 2 రకాల డెమోక్రసీలు ఉంటాయి, డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, అంటే ప్రజలు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అవుతారు. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? డెమోక్రెటోస్, అంటే రూల్ బై పీపుల్ అని చెప్పి మనం అంటాం. అంటే ప్రజలు పరిపాలిస్తున్నారు, నిజంగా పరిపాలించట్లేదు కదా, మరి రూల్ బై పీపుల్ అని ఎందుకంటారు డెమోక్రసీ అని చెప్పి? అంటే పరిపాలన అంటే అర్థం ఏంటి? ఇది రాచరికమా? కాదు, ప్రజాస్వామ్యం. దీంట్లో చట్టాలు పరిపాలించడం అంటే అర్థం ఏంటి? ప్రజల్ని ఎలా రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫామ్ చేయడమే కదా మెయిన్గా, అంటే పాలసీ మేకింగ్, చట్టాలు చేయడం. చట్టాలు ఎవరు చేస్తున్నారు? ప్రజలు చేస్తున్నారా? ప్రజాప్రతినిధులు చేస్తున్నారా? భారతదేశంలో ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అంటే అర్థం ఏంటి? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. ఇఫ్ లాస్ ఆర్ మేడ్ బై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల తరపున ప్రజల ప్రతినిధులు చేస్తున్నారు, ఇది ఇండైరెక్ట్ డెమోక్రసీ. అలా కాకుండా ప్రజలే డైరెక్ట్ గా లా మేకింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాం. అది ఎలా సాధ్యం సార్? స్విట్జర్లాండ్ ఎగ్జాంపుల్. స్విట్జర్లాండ్ లో ఏదన్నా చట్టం చేయాలంటే రెఫరెండం కండక్ట్ చేస్తారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓటింగ్, ప్రజలకి డైరెక్ట్ గా ఓటింగ్ పెట్టేస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ, మీరు ఓటు వేయండి, ఇది చేద్దామా, ఇలా చేద్దామా. ప్రజలందరూ డైరెక్ట్ గా ఓటు వేస్తారు. సో ప్రజల ఓటు ప్రకారం వాళ్ళకి రిక్విజిట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పడిపోతే అది చట్టం అయిపోతుంది. సో ప్రజలు డైరెక్ట్ గా ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు, ప్రజలు డైరెక్ట్ గా డెమోక్రసీలో లా మేకింగ్ లో పార్టిసిపేట్ చేశారు. దాన్ని డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. ఇండియాలో ఉన్నది రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. సో ఈ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ యొక్క నార్మ్స్ అనేవి ఆట్ టు బి ఏ న్యాచురల్ రిస్ట్రైంట్. రిస్ట్రైంట్ అంటే అర్థం ఏంటి? మనకి ఒక అడ్డంకి, అంటే మనం మన బిహేవియర్ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకుండా రిప్రజెంటేటివ్ ఫార్మ్ యొక్క గవర్నమెంట్ యొక్క నార్మ్స్ ఏవైతే ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో, దే షుడ్ బి, మనం ఒక మాట ఎక్కువ మాట్లాడాలి, ఏదైనా చెప్పేయాలంటే ఈ నార్మ్స్ మనకి ఒక రిస్ట్రైంట్ లాగా అడ్డు ఉండాలి, అడ్డు ఉంటాయి అనే విషయం ఆయన మర్చిపోతున్నారు. ఈవిడ విజయం అన్నా అదొక రిమైండర్ లాగా పనిచేస్తుంది అని అర్థం అన్నమాట. రైట్. న్యాచురల్ రిస్ట్రైంట్ ఆన్ మిస్టర్ ధన్కర్స్ గుబర్నటోరియల్ ప్రొపెన్సిటీ. గుబర్నటోరియల్ అంటే గుబర్నటోరియల్ ఈజ్ నథింగ్ బట్ రిలేటెడ్ టు గవర్నర్స్ ఆఫీస్. గవర్నర్ యొక్క అనే మీనింగ్ లో వస్తుంది. గుబర్నటోరియల్ ఈజ్ నథింగ్ బట్ రిలేటెడ్ టు గవర్నర్స్ ఆఫీస్. ప్రొపెన్సిటీ అంటే ఇంక్లినేషన్ ఆర్ లైక్లీహుడ్, అంటే ఏదైనా పని చేయడానికి మనం చూపించే లైక్లీహుడ్ ఆర్ ఇంక్లినేషన్ మనం ఏమంటాం? ప్రొపెన్సిటీ అంటాం. మీకు ప్రొపెన్సిటీకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హ్యావ్ ఏ ప్రొపెన్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ టు గివ్ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వైల్ టీచింగ్. క్లాస్ చెప్పేటప్పుడు చాలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చే ఇంక్లినేషన్ నాకు ఉంటుంది. అర్థమైందా? నాకు అది అలవాటు. అంటే ఇఫ్ యూఆర్ ఇంక్లైన్ టు డూ సంథింగ్, ఇఫ్ యు ఆర్ మోర్ లైక్లీ టు డూ సంథింగ్, ఏదన్నా విషయం మీరు ఎక్కువగా చేస్తుంటారు, అది చేయడానికి మీకు న్యాచురల్ ఇంక్లినేషన్ ఉందంటే యూ హ్యావ్ ప్రొపెన్సిటీ ఉన్నట్టు, అంటే మీకు ఇష్టం ఉన్నట్టు అలా చేయడానికి. గుబర్నటోరియల్ ప్రొపెన్సిటీ టు స్పీక్ అవుట్ ఆఫ్ టర్న్. అవుట్ ఆఫ్ టర్న్ అంటే అర్థం ఏంటి? మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం మాట్లాడాలి, మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరినప్పుడు మాట్లాడేస్తే అవుట్ ఆఫ్ టర్న్, మీ టర్న్ ఇంకా రాలేదంటాం కదా. అలాగే గవర్నర్ కూడా సమయం సందర్భం లేకుండా మాట్లాడేయడం, అలాగే స్టెప్ అవుట్ ఆఫ్ లైన్. లైన్ అంటే రూల్ ప్రకారం వెళ్లకుండా లైన్ తప్పుతున్నారంటే రూల్స్ తప్పి మాట్లాడడం ఆయన చేశారు. హి హాస్ దట్ న్యాచురల్ ఇంక్లినేషన్ టు స్టెప్ అవుట్ ఆఫ్ లైన్ అండ్ స్పీక్ అవుట్ ఆఫ్ టర్న్. సందర్భం లేకుండా మాట్లాడడం మరియు రూల్ ప్రకారం ఉండకుండా ఇవి చేయడం అనేది ఆయనకి బాగా అలవాటు. ఇట్లాంటి వ్యక్తికి మేడం మన తృణమూల్ కాంగ్రెస్ యొక్క విజయం అనేది ఒక న్యాచురల్ రిస్ట్రైంట్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. వన్ వుడ్ హ్యావ్ థాట్, అందరూ అలా అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ జరగలేదు. There was a time when another West Bengal governor, Gopal Krishna Gandhi, came in for some criticism for setting aside the restraints of constitutional office by expressing cold horror at the police firing that left 14 protesters dead at Nandigram in 2007. ఇంతకు ముందు కూడా 2007లో వెస్ట్ బెంగాల్ గవర్నర్, అప్పటి వెస్ట్ బెంగాల్ గవర్నర్ గోపాల్ కృష్ణ గాంధీ కేమ్ ఇన్ ఫర్ సమ్ క్రిటిసిజం. కమ్ ఇన్ ఫర్, ఇట్ ఈస్ ఎ ఫ్రేజల్ వర్బ్. చూడండి, కమ్ ఇన్ ఫర్ మొత్తం కలిపి చదవాలి. కమ్ ఇన్ ఫర్ అంటే రిసీవ్ అని, రిసీవ్ సంథింగ్ నెగిటివ్. ఏంటి నెగిటివ్ ఇక్కడ? క్రిటిసిజం. ఆయన కొంత క్రిటిసిజం ని ఎదుర్కొన్నారు. ఎందుకు? ఫర్ సెట్టింగ్ అసైడ్,
పక్కన పెట్టేశారు. దేన్ని? ద రిస్ట్రైంట్స్ అంటే అర్థం ఏంటి? సంకెళ్ళు, అడ్డంకులు. అడ్డంకంటే సంథింగ్ దట్ స్టాప్స్ యూ ఈజ్ అ రిస్ట్రైంట్. మనల్ని ఆపేది. వాటిని ఏం చేశారు? ఏ రిస్ట్రైంట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పొజిషన్ నీకు కొన్ని అడ్డంకులు పెడుతుంది, రిస్ట్రైంట్స్ పెడుతుంది, లిమిట్స్ పెడుతుంది. ఏంటి ఆ లిమిట్స్? ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయట మాట్లాడకూడదు. మీకు ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా సరే ప్రైవేట్గా మాట్లాడాలి, పబ్లిక్గా మాట్లాడకూడదు అని. ఆయన వాటన్నిటిని పక్కన పెట్టి హీ ఎక్స్ప్రెస్డ్ కోల్డ్ హర్రర్ అంటే తెలుసు కదా మీకు. కోల్డ్ అంటే ల్యాక్ ఆఫ్ కంపాషన్. కోల్డ్ ఈజ్ ఎ నెగిటివ్ వర్డ్, గుర్తుపెట్టుకోండి. మనకి జలుబు చేసింది అంటాం. ఉండాల్సినంత టెంపరేచర్ కంటే, నార్మల్గా ఉండాల్సిన టెంపరేచర్ కంటే బాగా తక్కువ ఉంటే కోల్డ్ అంటాం. కోల్డ్ వచ్చింది అంటాం. కోల్డ్ రిసెప్షన్ అంటారు. ఎవరింటికైనా వెళ్ళాం అనుకోండి, మనకి సరిగ్గా పలకరించకపోవడం, సరిగ్గా చూసుకోకపోవడం, సరిగ్గా మర్యాదగా పలకరించలేదు అనుకోండి, ఏ రిసీవ్డ్ కోల్డ్ రిసెప్షన్ దేర్, అంటే సరిగ్గా మనల్ని రిసీవ్ చేసుకోలేదు. అదే వామ్ అంటే మంచిగా రిసీవ్ చేసుకున్నారు, ఆప్యాయంగా పలకరించారు. సో కోల్డ్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ ఎస్ నెగిటివ్. కోల్డ్ హర్రర్ అంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ కంపాషన్. కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ అంటారు. అర్థమైందా? అంటే ఎమోషన్ లేదు, రియాక్షన్ లేదు, చనిపోతున్నా సరే కదలడు, అట్లా అనమాట. కాంపాషన్ లేకపోవడం, దయ లేకపోవడం, సాటి మనిషి పట్ల ఇది లేకపోవడాన్ని కోల్డ్గా మనం చెప్తాం. సో కోల్డ్ హర్రర్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఎందువల్ల? అట్ ద పోలీస్ ఫైరింగ్ 14 మందిని పోలీసులు చంపేశారు. ప్రొటెస్టర్స్ అంటే నిరసనకారులు. నందిగ్రామ్లో టాటా వాళ్ళు ప్రాజెక్ట్ పెడదాం అనుకుంటే టాటా నానో కోసం అప్పుడు ప్రొటెస్ట్ అనేది జరిగింది. అందులో జరిగిన ఫైరింగ్లో 14 మంది చనిపోయారు. అప్పుడు ఆయన దీన్ని వ్యక్తపరిచారు. సమ్ మే బిలీవ్, కొంతమంది నమ్మొచ్చు ఏమని? దట్ ది గుబర్నటోరియల్ ఆఫీస్ ought not to be an impediment to the incumbent yielding to the moral urge to condemn instance of rare enormity. బ్యూటిఫుల్ సెంటెన్స్ కదా ఇది. ఇబ్బంది పడి ఉంటారు చాలా మంది. సమ్ మే బిలీవ్ దట్, కొంతమంది అనుకుని ఉంటారు, అంటే నమ్మి ఉండొచ్చు. ఏ విషయం? దట్ ద గుబర్నటోరియల్ ఆఫీస్ అంటే గవర్నర్ యొక్క ఆఫీసు ought not to be, ought not అంటే షుడ్ నాట్ బి అండ్ ఇంపెడిమెంట్ అంటే ఆబ్స్టికల్, అడ్డంకి. గవర్నర్ ఆఫీస్ అనేది అడ్డంకి కాకూడదు. దేనికి? టు ద ఇన్కంబెంట్ అంటే ఆ పదవిలో ఉన్న వాళ్ళకి. గుబర్నటోరియల్ ఆఫీస్ అంటే గవర్నర్ ఆఫీస్. గవర్నర్ ఆఫీస్ లో ఉన్న వ్యక్తి అంటే ఎవరు? గవర్నర్. Who is the incumbent chief minister of Andhra Pradesh? Jagan Mohan Reddy. Who is the incumbent chief minister of Telangana? KCR. Incumbent prime minister of ఇండియా? నరేంద్ర మోదీ. ఇన్కంబెంట్ అంటే పదవిలో ఉన్న వాళ్ళని అర్థం. గుబర్నటోరియల్ ఆఫీస్ కి ఇన్కంబెంట్ అంటే ఎవరు? గవర్నర్. గవర్నర్ యొక్క ఆఫీసు గవర్నర్ యొక్క ఆఫీస్ అంటే అర్థం ఏంటి? రాజ్యాంగబద్ధమైన ఆఫీస్ కదా. సో రాజ్యాంగం కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతుంది కదా, రూల్స్ పెడుతుంది కదా, రూల్స్కి అనుకూలంగా తను ప్రవర్తించాలి కదా. ఆ ఆఫీస్ అనేది అతనికి ఇంపెడిమెంట్ కాకూడదు. ఇంపెడిమెంట్ అంటే అర్థం ఏంటి? అడ్డంకి కాకూడదు. ఏ విషయంలో? ఈల్డింగ్ టు ద మోరల్ అర్జ్ అంటే అర్థం ఏంటి? మనం మనుషులమే కదా, అంతమంది చనిపోయారు, మనం సైలెంట్ గా ఉంటామా అని చెప్పి గవర్నర్కి అయినా సరే లోపల అర్జ్ వస్తుంది, స్ట్రాంగ్ డిజైర్ వస్తుంది. మన గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తుంది, నేను గవర్నర్ పదవిలో ఉండి సైలెంట్ గా ఉంటానా అని చెప్పి మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ మోరల్ అర్జ్కి ఈల్డ్ అవ్వడం. ఈల్డ్ అంటే లొంగిపోవడం. ఈల్డ్ అనే పదానికి కూడా మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం ఈల్డ్ ఎంత వచ్చిందిరా అంటారు, అంటే దిగుబడి ఎంత వచ్చింది, పంట ఎంత వచ్చింది. ఈల్డ్ అంటే మీనింగ్ అక్కడ దిగుబడి, పంట. ఇంకా ఈల్డ్కి ఇంకో మీనింగ్ ఏంటి? సబ్మిట్ అంటే లొంగిపోవడం. యూఆర్ ఈల్డింగ్ టు ద ప్రెజర్స్ ఆఫ్ పొలిటీషియన్స్ కు ప్రెజర్స్ కి మీరు లొంగిపోతున్నారు, బ్యూరోక్రాట్స్ కి అంటారు. డోంట్ ఈల్డ్ టు ద ప్రెజర్స్, లొంగిపోవద్దు. ఇక్కడ దేనికి లొంగిపోవడం? మోరల్ అర్జ్. లోపల నుంచి మనసు మనకు చెప్తుంది, మొరాలిటీ చెప్తుంది, నువ్వు మాట్లాడవా, ఇలా సైలెంట్ గా ఉంటావా ఎంత తప్పు జరుగుతుంటే. ఆ అర్జ్కి లొంగిపోతే ఏం చేస్తారు? కండెమ్ అంటే ఖండించడం. దేన్ని? ఇన్సిడెంట్స్ ఆఫ్ రేర్ ఎనార్మిటీ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎట్ అ లార్జ్ స్కేల్, అంటే పెద్ద ఎత్తున జరిగే వైలెన్స్ కానీ, ఈ హింస కానీ, చావులు కానీ, ఇట్లాంటివి వచ్చినప్పుడు, అరుదుగా జరిగే ఇలాంటి వాటికి కూడా మనం ఖండించకుండా ఉండిపోతామా అని లోపల నుంచి మనకు వచ్చే మోరల్ అర్జ్కి ఈ గవర్నర్ ఆఫీస్ అనేది ఇంపెడిమెంట్ కాకూడదు అని కొందరు నమ్ముతారు. ఇంపెడిమెంట్ అంటే అడ్డంకి కాకూడదని కొందరు నమ్ముతారు. అయినప్పటికీ ద లార్జర్ ప్రిన్సిపల్ ఏంటి?
that the governor should not offer public comment on situations best handled by the representative regime, ought to hold good in all circumstances. ought to పెట్లు షుడ్ పెట్టేసేయండి, ఈజీ అయిపోతుంది. అయినప్పటికీ కానీ ద లార్జర్ ప్రిన్సిపల్ ఏంట ప్రిన్సిపల్ దట్ ద గవర్నర్ షుడ్ నాట్ ఆఫర్ పబ్లిక్ కామెంట్. గవర్నర్ పబ్లిక్ కామెంట్ ఆఫర్ చేయకూడదు ఏ విషయంలో? ఆన్ సిచ్యువేషన్స్ బెస్ట్ హ్యాండిల్డ్ బై రిప్రజెంటేటివ్ రెజీమ్. ఈ ప్రజాప్రతినిధుల ద్వారా ఫామ్ చేయబడ్డ పరిపాలన యంత్రాంగం, ప్రభుత్వం హ్యాండిల్ చేయగలిగే, వాళ్ళు హ్యాండిల్ చేయాల్సిన విషయాల్లో వీళ్ళు కామెంట్స్ పబ్లిక్ గా పెట్టకూడదు అనే రూల్ ఏదైతే ఉందో, ఇట్ షుడ్ హోల్డ్ గుడ్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో ఆ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఇట్ షుడ్ హోల్డ్ గుడ్. In the case of Mr. Dhankar, what worsens his persistent criticism of the TMC regime is the unfortunate congruency between his words and the interests of the BJP. ధన్కర్ విషయంలో ఆయనకి పర్సిస్టెంట్ క్రిటిసిజం, పర్సిస్టెంట్ అంటే సంథింగ్ దట్ కంటిన్యూస్ వితౌట్ ఎనీ స్టాపేజ్, పర్సిస్టెంట్ రెయిన్, పర్సిస్టెంట్ రయట్స్, అల్లర్లు కంటిన్యూ అవుతున్నాయి, వర్షం కురుస్తూ ఉంది, సంథింగ్ దట్ కంటిన్యూస్ ఈస్ కాల్డ్ పర్సిస్టెంట్. క్రిటిసిజం అంటే విమర్శ. ఎప్పుడు టీఎంసీ గవర్నమెంట్ ని విమర్శిస్తూనే ఉంటారు. ఆ విమర్శని ఇంకా వర్సన్ చేసే విషయం ఏది, ఇంకా చెడగొట్టే, ఇంకా చెత్త చేసే విషయం ఏది? ఈజ్ ద అన్ఫార్చునేట్ కాంగ్రూయెన్సీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంగ్రూయెన్సీ? కంపాటబిలిటీ. దేంతో? బిట్వీన్ హిజ్ వర్డ్స్ అండ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద బీజేపీ. ఆయన బయటికి మాట్లాడే పదాలు మరియు బీజేపీ యొక్క ప్రయోజనాలు, బీజేపీ యొక్క ప్రయోజనాలకి మరియు అతను మాట్లాడే పదాలకి మధ్యలో కాంగ్రూయెన్సీ ఉంది. దట్ ఈస్ నాట్ గుడ్. అందువల్ల అంటే బీజేపీ చెప్తేనే ఈయన మాటలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. సో బీజేపీ వాళ్ళు చెప్తేనే ఈయన చేస్తున్నారనే అనుమానాలు వస్తాయి. అందుకే ఆయన సిచ్యువేషన్ ని, ఆయన యొక్క పరిస్థితి అది ఇంకా వర్సన్ చేస్తుంది. ఏదో అంటున్నట్టు కాదు, వాళ్ళ కోసమే అంటున్నట్టుగా అనిపిస్తోంది అని అర్థం అనమాట. కాంగ్రూయెన్స్ అంటే కంపాటబిలిటీ, అంటే ఇద్దరికి మధ్యలో ఒక రకమైన కామన్ ఏరియా ఉన్నట్టు అనమాట. His visit to Cooch Behar can be seen as an action louder even than his words in derogation of the elected regime. ఆయన కూచ్ బెహార్ కి చేసిన విజిట్ ఏదైతే ఉందో, ఇట్ కెన్ బి సీన్ యాజ్ అన్ యాక్షన్ లౌడర్ ఈవెన్ దాన్ హిస్ వర్డ్స్. ఆయన ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, డెరోగేషన్ అంటే ఒకరిని తక్కువ చేస్తూ మాట్లాడాలి. డెరోగేటరీ బిహేవియర్ ఏం చేస్తుంది? ఇట్ బిలిటిల్స్ అదర్స్, ఎదుటి వాళ్ళని అవమానించేలాగా, తక్కువ చేసేలాగా మాట్లాడేదాన్ని డెరోగేషన్ అంటాం అనమాట. సో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ని తక్కువ చేసేలాగా ఎన్నో సందర్భాలు ఆయన మాట్లాడారు. దానికంటే కూడా ఇది పెద్ద విషయము, ఇలాంటి వైలెన్స్ హిట్ ఏరియాకి నువ్వు గవర్నర్ గా వెళ్ళిపోవడము, అంటే ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఆయనంతటా ఆయన వెళ్ళిపోవడం అని దానికంటే పెద్ద విషయం ఇది అని చెప్పి అంటారు. ఏ విజిట్ టు ఏ సీన్ ఆఫ్ వైలెన్స్ బై ద గవర్నర్ కెన్ నాట్ బి జస్టిఫైడ్ యాజ్ ఎ జెస్చర్ టు షో సాలిడారిటీ విత్ విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే బాధితులు, బాధితులతో సంఘీభావం, సాలిడారిటీ అంటే నీకు నేను ఉన్నాను, టు ఎక్స్ప్రెస్ యూనిటీ, సంఘీభావం చూపించే ఒక జెస్చర్ లాగా, ఒక ఇండికేటర్ లాగా, ఒక సూచన లాగా దీన్ని చూడలేము. అర్థమైందా? ఈ వైలెన్స్ జరిగిన ఈ సీన్ లోకి ఒక గవర్నర్ డైరెక్ట్ గా వెళ్ళిపోవడం అనేది వాళ్ళతో సంఘీభావం చూపించడానికి చేస్తున్న యాక్షన్ లాగా చూడలేము. మన కామన్ సెన్స్ ఏమంటే, ఏం చేశాడు ఆయన, పాప అక్కడ చనిపోయారు, ఈయన వెళ్ళి పరామర్శించాడు, అది తప్పే ఉందని మనకు అనిపిస్తుంది. కానీ కాన్స్టిట్యూషనల్ ప్రొపరైటీ అనేది ఒకటి ఉంటుంది. రాజ్యాంగం కొన్ని ఏది మంచి ఏది చేయడని చెప్పి కొన్ని రూల్స్ పెడుతుంది, అది ఫాలో అవ్వాలి. మిస్టర్ చెన్నారెడ్డి, as Tamil Nadu governor, shocked AIADMK regime in 1993 by visiting the RSS headquarters in Chennai after a bomb exploded there. 1993లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం మన జయలలిత గారి గవర్నమెంట్ పరిపాలనలో ఉన్నప్పుడు వాళ్ళని షాక్ చేస్తూ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ని విజిట్ చేశారు. అక్కడ బాంబ్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఇట్ మే బి ఆర్గ్యూడ్, మనం ఆర్గ్యూ చేయొచ్చు, that the present situation in West Bengal is different from those in which other governors had shed the restraints of their office. మనం ఆర్గ్యూ చేయొచ్చు, ఇంతకు ముందు గవర్నర్స్ వాళ్ళ యొక్క రిస్ట్రైంట్స్ ని, ఈ రూల్స్ ని, రెస్ట్రిక్షన్స్ ని, షెడ్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఎ ట్రీ షెడ్స్ ఇట్స్ లీవ్స్, తన ఆకుల్ని షెడ్ చేయడం అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టడం, రాలిపోవడం, రాల్చడం. అలాగే ఇక్కడ కూడా గవర్నర్స్ వాళ్ళ యొక్క రూల్స్ ని, రెస్ట్రైంట్స్ ని పక్కన పడేయడం, రాల్చేయడం, వాళ్ళైతే ఎలా చేశారో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది, అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అని చెప్పి మనం ఆర్గ్యూ చేయొచ్చు. పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్ ఇస్ సంథింగ్ దట్ షుడ్ నాట్ బి విట్నెస్డ్ ఎట్ ఆల్ ఇన్ ఎలక్టరల్ డెమోక్రసీ.
ఎన్నికల ప్రజాస్వామ్యంలో, ఎన్నికలతో కొన్ని ప్రజాస్వామ్యంలో పోస్ట్ పోల్ వైలెన్స్ అనేది అసలు జరగకూడదు. షుడ్ నాట్ బి విట్నెస్డ్. అసలు అది జరిగి ఉండకూడదు ఎట్ ఆల్. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఎట్ ఆల్. West Bengal is certainly out of step with the rest of the country in allowing post-poll celebrations to degenerate into triumphalism and attacks on the losing side. West Bengal is certainly out of step. అగైన్ అవుట్ ఆఫ్ అంటే చూసుకోండి, అవుట్ ఆఫ్ స్టెప్ అంటే సింక్ లో లేదు. మిగిలిన దేశం అంతా ఎలా ఉంది? 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగాయి, అందరూ పద్ధతిగా ఉన్నారు. కానీ వీళ్ళు దే ఆర్ అవుట్ ఆఫ్ స్టెప్ విత్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. ఆ కంట్రీ మిగిలిన ప్రాంతాల్లో ఉన్నట్టుగా లేకుండా వీళ్ళు వేరేలాగా ఉన్నారు. ఇన్ అలౌయింగ్ పోస్ట్ పోల్ సెలబ్రేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ పోల్ సెలబ్రేషన్స్ చేయొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. గెలిచినా సరే మీరు ర్యాలీలు తీయొద్దు, సెలబ్రేషన్స్ చేయొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. COVID-19 రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని హైకోర్టులు, సుప్రీంకోర్టులు మొట్టికాయలు పెడుతుంటే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ పోస్ట్ పోల్ సెలబ్రేషన్స్ ని అలో చేసింది, అనుమతించింది. అలా చేయడంతో ఒక తప్పు జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి, ఇన్ అలోయింగ్ పోస్ట్ పోల్ సెలబ్రేషన్స్ టు డిజనరేట్ ఇన్ టు ట్రైంఫలిజం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రైంఫలిజం? గెలవండి, ఇట్ ఈస్ ఓకే, కానీ గెలిచిన తర్వాత దాన్ని ఎక్సెసివ్ గా సెలబ్రేట్ చేయడం, ఓడిపోయిన వాళ్ళ మీద కామెంట్స్ చేయడం, వాళ్ళపైన అటాక్స్ చేయడం, దీన్ని మనం ట్రైంఫలిజం అంటాం. అది పోస్ట్ పోల్ సెలబ్రేషన్ ని ట్రైంఫలిజం గా డిజనరేట్ అయ్యేలాగా, క్షీణించేలాగా, అలా దిగజారిపోయేలాగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అలో చేసింది. అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఎట్ అయినప్పటికీ గవర్నమెంట్ నేను సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు తప్పు చేశారు, అయినప్పటికీ ద ఆనర్స్ అంటే బాధ్యత ఈజ్ ఆన్ మిస్ బెనర్జీ టు రెస్టోర్ ఆర్డర్. శాంతి భద్రతను మళ్ళీ సెట్ చేయాల్సిన బాధ్యత మమతా బెనర్జీది, మీది కాదు. అండ్ ది వైలెన్స్, ఆర్డర్ ని రెస్టోర్ చేసి వైలెన్స్ ని ఎండ్ చేయాల్సిన ఆనర్స్ ఎవరిది? మమతా బెనర్జీది. ఈవెన్ ఇఫ్ షీ బిలీవ్డ్ దట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ వైలెన్స్ వాజ్ బీయింగ్ ఎగ్జాజరేటెడ్ బై ది అపోజిషన్. తనేమనుకుంటుంది, పావలా జరిగితే రూపాయి జరిగిందని చెప్తున్నారు అపోజిషన్ వాళ్ళు. ఎగ్జాజరేషన్ అంటే ఎక్కువ చేసి చెప్పడం, తక్కువ వైలెన్స్ జరిగింది కానీ అపోజిషన్ వాళ్ళు ఎక్కువ చేసి చెప్తున్నారని చెప్పి తను అంటుంది. అలా అనకపోని వైలెన్స్ ని అరికట్టాల్సిన బాధ్యత తనది, రైట్. రెండవది ఏంటి, ఆర్డర్ రెస్టోర్ చేయాలంటే మళ్ళీ శాంతి భద్రతల్ని ఇంతకు ముందులాగా ఉండేలాగా చేయాల్సిన బాధ్యత తనది. రిగార్డ్లెస్ ఆఫ్ వన్స్ వ్యూ ఆఫ్ ది రెజీమ్స్ ఇన్యాక్షన్, అంటే వాళ్ళు ఇన్యాక్షన్ అంటే యాక్షన్ తీసుకోకపోవడం పట్ల మనకి ఎటువంటి వ్యూ ఉన్నప్పటికీ మమతా బెనర్జీదే తప్పు లేకపోతే ఆవిడదే కరెక్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వ్యూ దట్ వీ హ్యావ్ ఆన్ దట్, దేర్ షుడ్ బి నో డిపార్చర్ from the principle that any advice or warning the governor wants to give to the elected government ought to be in private and in confidence. There should be no departure from the principle నుంచి there should be no departure. principle నుంచి మనం బయటికి వెళ్ళకూడదు, principle ని ఫాలో అవ్వాలి. that any advice, ఏ సలహా అయినా, వార్నింగ్ అయినా the governor wants to give, ప్రభుత్వానికి గవర్నర్ ఇవ్వాలనుకుంటున్న అడ్వైస్ కావచ్చు, వార్నింగ్ కావచ్చు, ఎలా ఇవ్వాలి? ఆట్ టు బి ఇన్ ప్రైవేట్ గా ఇవ్వాలి, అంతేగాని పబ్లిక్ గా కాదు. అండ్ ఇన్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్షియల్ అంటారు, సీక్రెట్ గా ప్రైవేట్ గా ఇవ్వాలి, పబ్లిక్ గా ఇవ్వకూడదు అని దీని యొక్క ఉద్దేశం. ఓకేనా? టేక్ కేర్, బై బై.